కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటది గానీ, మంచి న్యూస్ కూడా వీళ్ళకి దక్కే అవకాశాలు చాలా బాగుంది. వీళ్ళు ఏం ప్లాన్ చేశారో అది ఎగ్జిక్యూట్ చేసే అవకాశం కూడా ఈ నెలలో ఉంది. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణం గారు. నమస్తే, ఎలా ఉన్నారు సంగీత గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, చెప్పండి. వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉండబోతుంది కొద్దిగా చెప్తారా? గ్రహచారం మనకి సూర్యుడేమో పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో స్టార్ట్ అవుతారు ఫస్ట్న. కాకపోతే 3వ తారీఖున 2వ పాదానికి వెళ్ళిపోతారు, సింహరాశిలోనే ఉన్నారు. 15థనేమో మనకి ఉత్తర ఫల్గుని 2వ పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం 2వ పాదం వరకు ఉంది ఈ నెల. అదేలాగా మంగళుడు ఒక మూమెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల. చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి 13వ తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు, సెకండ్ క్వార్టర్ వరకు. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది దృష్టిలో ఉంటాయి, ఆ దృష్టి నుంచి తప్పుతుంది. అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి 15th వరకు సింహరాశిలోనే ఉన్నారు. తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు. చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు. తర్వాత బృహస్పతి గురువు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు. అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు. పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు, ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి 15వ తారీఖేమో సింహరాశికి వచ్చేస్తున్నారు, మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు. తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు. అదేలాగా కేతు అక్కడే సింహరాశిలోనే ఉన్నారు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు. రాహు ఏమో అటేపు పూర్వ భాద్రపద నక్షత్రంలోనే ఉన్నారు. శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు, మీనరాశిలో. ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం. ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు, ఆగస్ట్ నెల ఎలాగ ఉండబోతుందని చెప్పి. మీరు చెప్పినట్టే అన్నీ జరిగింది. అన్నీ ఏం జరగలేదు, మంచి విషయాలు జరిగితే మంచి విషయాలు జరిగింది, అది తప్పకుండా చెప్పాలి. మంచి విషయాలు జరిగింది. మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు చెప్పిన న్యాచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది, అది కూడా జరిగింది. ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది? సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు. తర్వాత 15 తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ. అది కాలపురుషంలో 5th హౌస్ కాబట్టి స్పెక్యులేషన్, పుత్రులు, పూర్వపుణ్యాలు, మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం, మన కులదైవాన్ని చూసి రావడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చే సమయం, ఎస్పెషలీ పొలిటికల్ సినారియోలో ఒక సెటిల్మెంట్ వస్తుంది. శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది, ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్, ఒక శాంతి. ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి 13వ తారీఖు వరకు ఉంది. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది 13th వరకు, సెప్టెంబర్ 13th వరకు. లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అప్స్ అండ్ డౌన్స్, ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. కాకపోతే ఆ 13th తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్. పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు, ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు. అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి, గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది, ఎక్కడ రాహు ఉన్నారు. ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు, వక్రమయ్యారు కాబట్టి. సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు. అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు
మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది, అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది, దాంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే. నేను ఒకటి అడగలే, నేను ఒక రీల్ చూసానండి. అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరో చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో, అదే లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట. ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. ఇలాగ జరిగితే ఎక్కడ పోయేది మనము? సరే, ఇవన్నీ ఆయన ప్రిడిక్షన్, అది దాని గురించి మనం ఇంటర్ప్రిట్ లేదు, చేయనక్కర్లేదు. అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది. ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ 13th వరకేనండి. నా ప్రకారం సెప్టెంబర్ 13th వరకే మనకి ప్రాబ్లం అనేది. అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచిది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి, ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి, ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్, ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది. మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా? వర్షాలు ఉంటాయి, ఉంటాయి. కాకపోతే ఇటువంటి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అదే అనేది అడిగా. వచ్చేది నాకు అందులో ఇది లేదు. మేషరాశి వాళ్ళకి వచ్చే సెప్టెంబర్ నెల ఎలాగ ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సెప్టెంబర్ 13 తర్వాత వాళ్ళకి రిలీవింగ్ పాయింట్. ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి నుంచి బయటికి వచ్చేస్తారు. అదేలాగా తన రాశిని చూస్తారు మంగళుడు. చూసేటప్పటికి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదేలాగా 15th వరకు ఉన్నంత సమయం మనకి సూర్యుడు, బుధుడు, శుక్రుడు అందరూ 5th హౌస్లో ఉండే ఒక స్థితి. సో వీళ్ళ పిల్లలతో వీళ్ళు టైం స్పెండ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. అదేలాగా ఇంట్లో పెద్దలు వాళ్ళ ఆశీర్వాదాలు వీళ్ళకి దొరుకుతుంది. వీళ్ళ కులదైవం టెంపుల్కి వెళ్ళి వచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది. ఏదైనా ఒక స్పెక్యులేటివ్ గెయిన్ లాంటి విషయాలు వీళ్ళకి రావచ్చు. అదేలాగా మనకి 3వ స్థానంలో బృహస్పతి బాగున్నారు, గురువు బాగున్నారు, 9వ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి ఏ విషయం వీళ్ళు ప్రారంభించినా దాంట్లో వచ్చే సక్సెస్ వీళ్ళకు 100% తగ్గుతుంది. శుక్రుడేమో వీళ్ళకి 2వ స్థానంలో, 4వ స్థానంలో ఉంటారు. శుక్రుడేమో వీళ్ళకి 4వ స్థానంలో ఉంటారు. ఉండేటప్పటికీ మనకి 15th వరకు వీళ్ళకి కావాల్సిన సుఖ విషయాలు అన్నీ వీళ్ళకి తగ్గుతుంది. వీళ్ళ అమ్మగారి ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. 5th హౌస్కి వెళ్ళేటప్పటికి వీరు కొద్దిగా ఎక్కువగా ప్యాంపర్ చేస్తారు మీ పిల్లల్ని. అటువంటి అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. ప్రాబ్లం అని చెప్తే మనకి వీళ్ళకి 11వ స్థానంలో రాహు, దాన్నేమో శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. అదేలాగా శనీశ్వరుడు, రాహు వీళ్ళ 10వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి కొద్దిగా బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్ మేకింగ్ అనే విషయాల్లో కూడా వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మంగళుడు ఆ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఆ విషయాలని ఆయన సరిదిద్దుతారు. కుటుంబ సభ్యంగా వీళ్ళు ఒక సుఖ స్థితికి వీళ్ళు వెళ్ళే ఒక అవకాశం ఈ నెలలో బాగుంది, మంచిగా ఉంది, చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి ఈ నెల. ఓకే. పరిహారం మీరు చెప్పేది కులదైవం గుడికి పోయి రావడం. కులదైవం గుడికి వెళ్ళి వచ్చే అవకాశాలు వీళ్ళకి ఈ నెల బాగుంది. ఎందుకంటే 5వ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, 5వ స్థానాధిపతి అక్కడే ఉన్నారు, అన్ని గ్రహాలు అక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఫారిన్ ఆపర్చునిటీస్ అన్నీ దొరుకుతుందా అండి? ఫారిన్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. 5వ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, వీళ్ళకి 7వ స్థానంలో లగ్నాధిపతియే ఉన్నారు. కాబట్టి 9వ స్థానాన్ని ఈయన చూస్తున్నారు. కాబట్టి వీళ్ళకి వస్తుంది, ఆపర్చునిటీ ఉంది. కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్స్ మాత్రం వీళ్ళు సరి చూసుకోవాలి. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్, సరిగా లేదు ఇది మళ్ళీ చేసుకోరండి, ఇటువంటి విషయాలు జరగవచ్చు. కానీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చాలా ఆపర్చునిటీస్ చాలా బాగుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ఫారిన్ ట్రావెల్, అదేలాగా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా ఉంది. బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటుంది, దాని నుంచి వీళ్ళకి లాభాలు వస్తాయి.
చాలా అన్ని మంచిదిగానే చెప్పారు. వీళ్ళకి బాగుందండి ఈ నెల. మన ఇదికి వస్తాం. అదేలాగా వీళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు కూడా ఈ నెల ఉంది. లేక పెళ్ళి అవ్వలేదు అంటే వాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఒక శుభ ఎక్స్‌పెండిచర్ అన్నది వీళ్ళకి ఈ నెల రావచ్చు. ఎంప్లాయీస్ మళ్ళీ ఆఫీస్ గోయర్స్ ఎంప్లాయీస్ ఆఫీస్ గోయర్స్కి ఏంటంటే వీళ్ళకి 6వ స్థానంలో మంగళుడు ఉన్నారు. ఇంత మనకి 13th వరకు ఉంటారు. సో అంతవరకు వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉండేది. ఇప్పుడు ఆయన ఏమో 7వ స్థానానికి వచ్చేస్తున్నారు. అక్కడేమో 15th తర్వాత సూర్యుడు బుధుడు వస్తారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కానీ పెద్ద ప్రమాదకరమైన విషయాలు లేవు. ఎందుకంటే లగ్నాన్ని రాశిని మనకి మంగళుడే చూస్తున్నారు కాబట్టి అంత పెద్ద ప్రమాదకరమైన విషయం ఏం లేదు. లోన్స్ ఏదైనా కావాలి అని వీళ్ళు ఎదురు చూస్తున్నారంటే మనకి సెప్టెంబర్ 15 తర్వాత వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి లోన్స్ అన్నీ. ఎంప్లాయీస్కి బాగానే ఉంది. ఏం పెద్ద ఇది లేదు. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. మనకి సెప్టెంబర్ 13th వరకు ఉన్న సమయం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇల్లు కొనడం, భూమి కొనడం, వాహనం ఇదని కొనడం ఇదన్నీ కుదురుతుందా? ఇప్పుడు వీళ్ళకి ఆ ఛాన్స్ వీళ్ళకి చాలా బాగుందండి. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉంటారు. చంద్రుడు ఒక ఇంట్లోనేమో శుక్రుడు ఉన్నంత వరకు వీళ్ళకి ఆ భాగ్యం వీళ్ళకి తగ్గే అవకాశాలు చాలా బాగుంది. వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోతుంది. పిల్లలు కొత్త విషయాలు చదువుకోవడం ప్రారంభిస్తారు. అదేలాగా వీళ్ళకి ఇల్లు కొనడం, వాహనాలు కొనడం ఇటువంటి విషయాల్లో వీళ్ళు ఏదైనా ఎఫర్ట్ తీసుకున్నారంటే అవి వీళ్ళకి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అదేలాగా ఏదైనా ఓల్డ్ ప్రాపర్టీ వీళ్ళు సెల్ చేయాలి. అది సెల్ చేసిన తర్వాత ఇంకొకటి కొనుక్కోవాలన్నా ఈ టైం వీళ్ళకి బాగుంది. ఓకే. అది ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ 15th వరకు ఉన్న సమయం వీళ్ళకి చాలా బాగుంది. దానికి బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎలాగ ఉంటుంది ఈ నెల? బిజినెస్ చేసే వాళ్ళకి 10వ స్థానాన్నేమో మంగళుడే చూస్తున్నారు. అక్కడ రాహు ఉన్నారు 11వ స్థానంలో, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదేలాగా శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆయన చూసే వరకు వీళ్ళకి ఒక్క మేజర్ చేంజెస్ బిజినెస్ దీంట్లో వీళ్ళు చేయాల్సి వస్తుంది. అది చేస్తారు. ఏదైనా ఒకటి స్పెక్యులేట్ చేస్తారు. సరే ఇది చేసి చూద్దామని చేసే ఒక అవకాశం ఉంది. వీళ్ళు ఏం ప్లాన్ చేశారో అది ఎగ్జిక్యూట్ చేసే అవకాశం కూడా ఈ నెలలో ఉంది. ఎందుకంటే మంగళుడు అక్కడ మనకి సెప్టెంబర్ 13 తర్వాత ఆ అవకాశాలు వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. బిజినెస్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతుంది. స్ట్రగుల్ ఉంది, సక్సెస్ ఉంది. పెళ్లి కోసం కాసుకొని ఉండే వాళ్ళకి ఫిక్స్ అయ్యే అవకాశం ఉందా? ఈ నెల ఉందండి. ఎందుకంటే మనకి శుక్రుడు బాగా ఉన్నారు. వీళ్ళకి 7వ స్థానంలో మంగళుడై వచ్చేస్తున్నారు కాబట్టి దానికి మ్యూచువల్ కేంద్రంలో ఉన్నప్పుడు, లేకపోతే 11వ స్థానంలో ఉన్న ఆ స్థానానికి 7వ స్థానానికి 11వ స్థానంలో ఉన్న వీళ్ళకి ఆ అవకాశాలు బాగున్నాయి. ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ నెల ఫుల్గానే ఉంది. ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ 15th వరకు మనం పక్కాగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి అది ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. ఓకే. మీరు పరిహారం చెప్పారు, కులదైవం గుడి. ఇది తప్ప వేరే ఏదైనా ఉందా? పరిహారం అని నేను చెప్పలేదు. అక్కడికి వెళ్ళే అవకాశాలు వీళ్ళకి బాగుంది. ఓకే. అది పరిహారంగా వీళ్ళు చేసుకున్నా మంచిదే. అది వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఓకే. ఈ నెలకు మంచి రిజల్ట్ వస్తుంది అంటున్నారు. కొత్త బేబీ ఎదురు చూసే వాళ్ళకి కపుల్కి ఎలాగా ఏదైనా మంచి జరుగుతుందా ఈ సెప్టెంబర్ నెల? ఏదైనా మంచి న్యూస్? మంచి న్యూస్ ఉందండి. ఎందుకంటే 5వ స్థానంలో 5వ స్థానాధిపతి అక్కడే ఉన్నారు. శుక్రుడు వచ్చేస్తున్నారు, బుధుడు వచ్చేస్తున్నారు. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కానీ మంచి న్యూస్ కూడా వీళ్ళకి తగ్గే అవకాశాలు చాలా బాగుంది. అది మనకి సెప్టెంబర్ 1 నుంచి 15th వరకు ఉన్న సమయం వీళ్ళకి చాలా బాగుంది. ఆ టైంలో ఆ న్యూస్ వీళ్ళకి రావచ్చు. అదేలాగా మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ మనకి అక్టోబర్ 18th తర్వాత ఎప్పుడు బృహస్పతి కర్కాటక రాశికి వచ్చేస్తారో అప్పుడు ఆ 8వ స్థానాన్ని చూసేటప్పటికి ఇంకా మంచి రిజల్ట్స్ వీళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా ఉంది అంటున్నారు. బర్త్ కన్ఫర్మేషన్, అది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఓకే. కన్ఫర్మేషన్ అనేది రెండు డిఫరెంట్ అయిన టాపిక్స్. మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కన్ఫర్మేషన్ అనేది మనకి అక్టోబర్ 18 తర్వాత డిసెంబర్ 6 వరకు ఉన్న సమయం చాలా బాగుంది. అదేలాగా మనకి ఇది బర్త్ కన్ఫర్మేషన్ ఈ టైంలో వీళ్ళకి ఉంది. ఇప్పుడు మీరు ఈ రాశి వాళ్ళకి చెప్పిన ప్రాబ్లం వచ్చి రాగు ఒక స్థానంలో,
శనీశ్వరుడు ఒక స్థానంలో ఉన్నారని చెప్పి. మ్మ్. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా పరిహారం దీనికి ఏదైనా ఉందా? బాగా ఫాలో చేస్తున్నారే, మంచిది. రాహు ఒక స్థానం, శనీశ్వరుడు ఉన్న స్థానం అన్నది కరెక్టే. సో ఇది వీళ్ళకి ఏంటంటే 11వ స్థానం 12వ స్థానం అయిపోతుంది. సో వీళ్ళకి వచ్చే లాభాలు అదేలాగా వీళ్ళకి వచ్చే ఎక్స్పెండిచర్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అనేది రావచ్చు. అదేలాగా వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అన్నయ్య అక్కయ్య, వాళ్ళ ఆరోగ్యం గురించి చూసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మెయిన్గా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే దుర్గమ్మది 32 నామాలు రెగ్యులర్గా చదవాలి 3 సార్లు. అది చేస్తేనే వీళ్ళకి మంచి రెమెడీ వీళ్ళకి అది ఇస్తుంది. అది కాకుండా వీళ్ళు దుర్గమ్మ గుడికి శనివారం రోజున వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది. ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అదేలాగా వీళ్ళు ఏదైనా అన్నదానాలు అష్టమి రోజున, అమావాస్య రోజున చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు చెప్పారు కదా ఆ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు చెప్పి, ఇప్పుడు ఈ దుర్గమ్మ తల్లి 32 నామాలు మీరు కూడా చదివి ఉన్నారు కదా, అది ఫాలో చేస్తే చాలా? అది ఫాలో చేస్తే చాలండి. అందులో ఎట్లా ఉందంటే ప్లెయిన్గా 32 నామాలు ఉంటాయి. తర్వాత ఒక్క నామానికి ఇంకో నామానికి గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఫాలో చేసి అది మళ్ళీ చెప్పుకోవచ్చు. అట్లాగే చేశాను. అది 3 సార్లు ఉంటుంది. అది చేసుకుంటేనే చాలు, మంచి రిలీఫ్ ఉంటుంది. మేషరాశి వాళ్ళకి చాలా బాగా చెప్పారు, అన్ని మంచిది అని చెప్పిన్నారు. సో మీరు 100కి ఎంత పర్సంటేజ్ ఇస్తారండి వీళ్ళకి? వీళ్ళకి 90% ఇవ్వచ్చండి. ఓ. బాగుంది, చాలా బాగుంది వీళ్ళకి. ఆ 13 రోజులు మాత్రం వీళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. తర్వాత చాలా బాగుంది. మేషరాశి వాళ్ళందరూ సంతోషంగా ఉండండి. ఉమ్. మీకు 90% ఇచ్చినారు, చాలా బాగుంది. సెప్టెంబర్ నెల అన్ని మంచిదే జరుగుతుందండి. నమస్తే రమణజీ. నమస్తే. Shanti.